మనతో పాటు బీజేపీ నాయకులు శేఖర్ యాదవ్ గారు ఉన్నారు, కుత్బుల్లా అసెంబ్లీ ఇన్ఛార్జ్. సో శేఖర్ యాదవ్ గారు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎందుకంటే వారు 6 గ్యారెంటీలు అన్నారు, నెరవేర్చలేదు కాబట్టి హైడ్రా మీద పడ్డారు. మీరు ప్రధానంగా విమర్శిస్తున్నారు. ఇదే హైడ్రా కూడా స్టార్టింగ్ మీరే బీజేపీ నాయకులు కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అవన్నీ కాకుండా రైతుల కోసం దీక్ష చేపట్టారు. సో ఏంటంటారు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటి టీఆర్ఎస్ విమర్శిస్తుంది. సో ఇదంతా పాలిటిక్స్ డైవర్షన్ కోసం అని చెప్పేసి బీజేపీ హైడ్రా గురించి చెప్పాలా, నేను రైతుల గురించి చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో సామాన్యుడు కంటి మీద కుంకు లేకుండా భయం భయంగా ఎందుకోసం అంటే హైడ్రా అనేది ఎందుకు మంచిదని చెప్పేసి అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారు ప్రభుత్వ భూములను అన్యాయంగా పర్మిషన్ తీసుకోకుండా కబ్జా పెట్టేసి కాలేజీలు కట్టుకొని పెద్ద పెద్ద విల్లాస్ కట్టుకొని వారికి భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. గతంలో ఒకప్పుడు ఈ హైదరాబాద్లో కూడా చుట్టుపక్కల చెరువులు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఆనాడు నిజం గవర్నమెంట్లో ఆ యొక్క చెరువుల నీళ్లు తాగారు. కానీ ఈ రోజు ఆ చెరువులను ఏమైనాయి అంటే మొత్తం డ్రైనేజ్ తోటి అస్తవ్యస్తంగా తయారైంది. రెండవది ఏంటంటే మనకు ఈ హైడ్రా కమిషన్ గతంలో కేసీఆర్ గారు అయ్యప్ప సొసైటీ కొట్టి బడా బిల్డర్లందరినీ కూడా ఏ విధంగా రాబట్టుకొని వాళ్ళ దగ్గర మోసుకున్నాడో అదే విధంగా కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హైడ్రా పేరు తీసుకొచ్చేసి ఒకటి తూతూ మంత్రంగా ఇన్కన్వెన్షన్ కూల్చేసి అంటే మేము పెద్దవాళ్ళని కూడా సెలబ్రిటీస్ కూడా కూలగొడతాం, మాకు అందరు సమానం అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేసి దాని తర్వాత ఇలా పల్లారాజేశ్వరి కాలేజీలు అయితేంది, మల్లారెడ్డి గారి కాలేజీలు అయితేంది, అసదుద్దీన్ ఓవైసీ కాలేజీలు అయితేంది, ఇంకా చాలా మంది ఈవెందో ఇప్పుడు ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి యొక్క ఇంటికి నోటీసులు ఇస్తారు. ఇట్లా అదే సామాన్యులకు నోటీసులు ఇవ్వకుండా అదే హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు కూడా ఏమని అంటే మేము నోటీసులు అని ఒకసారి చెప్తారు, ఇవ్వలేదని ఒకసారి చెప్తారు, ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి మామూలు ప్రజలను వాళ్ళు రోజు కూలీ చేసుకొని ఆనాడు ప్రభుత్వం పట్టాలు ఇచ్చినాయి. అదే కాకుండా కొంత 60 గజాలు 100 గజాలు తీసుకుని అవి రెగ్యులేషన్ చేసుకునేటివి కూడా వితౌట్ నోటీస్ తోటి కూలగొట్టడం జరుగుతుంది. ఇంకొన్ని దరిద్రమైన పరిస్థితి ఏంటంటే మన శుక్రవారం నాడు నోటీస్ ఇచ్చేసి శనివారం నాడే కూల్చేస్తున్నారు. అంటే కోర్టులు అందుబాటులో ఉండే కాబట్టి ఇది ముమ్మాటికి ప్రభుత్వము బడా బిల్డర్లను బెదిరేయడం కోసము చిన్న వాళ్ళ పావుల వాళ్ళ జీవితాలను ఛిద్రాలు చేసిన కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సమర్థించదు. ఇప్పటికే మా నాయకుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు దీని మీద పోరాటం సాగిస్తున్నారు. వారితో పాటు వారి బాటలో మేము కూడా నడుస్తున్నాం. ఎక్కడ సామాన్యుడు ఉంటే అక్కడ సామాన్యునికి మనం భద్రత కల్పించడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. రైతులు ఎందుకు గుర్తుకొచ్చినట్టు